1955లో జరిగిన ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? నిజంగా విజయవాడలో ఇప్పటికీ దుర్గమాత అర్ధరాత్రి తిరుగుతుందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు రిక్షాని తోలుతూ అతడి జీవనాన్ని సాగిస్తున్నాడు. వెంకన్న ఒకరోజు సినిమా హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. సెకండ్ షో అయిపోయాక ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళని వెయిట్ చేస్తున్నాడు. చూస్తే నిండుగా అర్ధరాత్రి 12 గంటల సమయం. ఎటు చూసి నిండు కారు చీకటి. ఇక్కడ కూడా నర పురుగని తిరగడం లేదు. అర్ధరాత్రి సమయంలో ఎర్ర చీర కట్టుకొని ఒక పెద్ద బొట్టుతో ఒక పెద్ద ఆవిడ అతడి ముందుకు వచ్చింది. బాబు, నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర దింపేసేయి అని చెప్పేసి అడిగింది. అయితే వెంకన్న భయపడకుండా సరే ఎక్కండమ్మా అని ఎక్కించుకున్నాడు రిక్షాలో. చూస్తే నిండు కారు చీకటి. ఇక్కడ కూడా నర సంచారం అనేది కనిపించడం లేదు. ఒక చిన్న టార్చ్ సహాయంతో ముందుకు వెళుతూ ఉన్నారు. వారి ప్రయాణం ఇలా ఉండగా వెనుక నుండి ఆ పెద్ద బాబు, ఇంత అర్ధరాత్రి వరకు ఇలా తిరుగుతున్నారు. విజయవాడలో దుర్గమ్మ అర్ధరాత్రి సంచారిస్తుందని మీకు ఈ విషయం తెలియదా అని పెద్దావిడ అడిగింది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం లేదా అని అడిగింది. ఏం నాకు లేదు. ఇంతలో ఇంద్రకీలాద్రి